భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీ మీ ముందుకు వచ్చింది. నేను మీ జేకే. స్వాగతం మిత్రులారా. తుఫాన్, వాయుగుండం, అకాల వానలు. తుఫాన్ అంటే మీకు తెలుసా? తుఫాన్ అంటే గాలి, అంటే మామూలు గాలి కాదు. ఉధృతమైన స్థితిలో 150, 160, 180, 200 కిలోమీటర్ల స్పీడ్లో ఒక బండి 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే ఎంత గాలి వస్తుందో అంత వేగం, దానికంటే ఎక్కువ వేగంతో మనకి గాలి వీయడంతో చాలా ప్రాంతాల్లో ఇళ్ళు కుప్పలు కూలిపోయినాయి, రేకులు ఎగిరిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో బిల్డింగులు సైతం డ్యామేజ్ అయిపోయినాయి, బీట్లు ఇచ్చేసినాయి. అయితే మన కాజా దగ్గర, మన ఎన్టీఆర్ జిల్లా కాజా దగ్గర ఒక చెట్టు విరిగిపోయి ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వెళ్ళే ఇద్దరు వ్యక్తులపై విరిగి అమాంతాన పడిపోవడంతో, ఊహించని విధంగా పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇంత బాధని మనం ఎట్టి పరిస్థితుల్లో మన మిత్రులకి మనం వారి ఆత్మని ఆ దేవుడు చల్లగా చూడాలని మనం ప్రార్థించడం కంటే మనం ఏం చేసేది లేదు. బయట ఇప్పుడు అలా వెళ్తూ బెంగాల్ వెళ్ళిపోయింది. మనకి చూపించింది బెంగాల్ ఈ రుమాల్ తుఫాన్, దీని పేరు రుమాల్ తుఫాన్. మనకు చూపించింది చాలా తక్కువ. బెంగాల్, ఒడిశా, విశాఖపట్నం మీదుగా ఆ బెంగాల్ వెళ్ళిపోయింది. బెంగాల్లో తినటానికి తిండి లేదు. ఆఖరికి కలకత్తా ఎయిర్పోర్టు కూడా ఆదివారం నుండి విమానాలు రాకపోకలను ఆపేసినాయి. ఎంతో నష్టం, కొన్ని వేల కోట్ల నష్టం. బెంగాల్లో అత్యంత దారుణంగా తుఫాన్ బీభత్సం చేసింది. క్షమించాలి, లక్షలు కోట్లు నష్టం చూపించి వెళ్ళిపోయింది. ప్రకృతి బీభత్సానికి బలి అయిపోయిన బెంగాల్ ప్రజలు తినేదే రొట్టెలు. సరే, బెంగాల్ వదిలేద్దాం, పక్కన పెడదాం. మన పక్కనున్న పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ అకాల వర్షానికి ఒడ్లన్నీ పాలు పోసుకునే సమయంలో పాలు పోయకంట, అది ఎండు పనికి రాకంట కుప్పలన్నీ నాశనం అయిపోయి, కొన్ని ముందు కోసి వెనక ముందు చేస్తుంటారు కదా, ముందు చేసిన వాళ్ళు కుప్పలన్నీ నాశనం అయిపోయి, వెనక చేసిన వాళ్ళ చెట్లు రెండో పంట వేసుకున్న వాళ్ళ పొలాలన్నీ ఇదైపోయి బీభత్సం సృష్టించేసింది తెలంగాణలో. కనీసం 2-3 కోట్ల రూపాయలు రైతులు నాశనం అయిపోయింది. మరి మనం ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? పోతూ ప్రభాకర్ రెడ్డి ఒక సినిమాలో చెప్తాడు, అమ్మా వాడికి పెళ్లి చేశా అమ్మా, వాడు బాగుపడతాడనుకొని వాడు బాగుపడకపోగా పోతూ తాగి నా అకౌంట్లో రాసిపోతాడు. వీడు తాగుపోతాడే, వీడి అకౌంట్లో రాయిపోతే తండ్రి అకౌంట్లో, కొడుకు ఎవడి అకౌంట్లో రాస్తాడు అన్నట్టుగా తయారైంది. పోతూ 4-5 డిగ్రీలు ఎండ పెంచేసిపోయింది తుఫాను. అసలే రోహిణి కార్తె 25 నుండి స్టార్ట్ అయింది. ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎండలు ఎక్కువ.
అలాంటిది ఇంకా కొద్దిగా పెంచేసి ఎండలు పోయింది రుమాల్ తుఫాన్. రుమాలు తడిసిపోతున్నాయి, కానీ రుమాల్ తుఫాన్ పెట్టిన కష్టాలు వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళకి పెట్టింది అంటున్నారు. వెస్ట్ బెంగాల్కి పెట్టాలా, నిజానికి ఆ కష్టం అంతా మన ఆంధ్రాకి వచ్చింది. ఎంతమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారో ఈ ఎండకి, ఈ వడదెబ్బకి మీకు తెలియట్లా. వడదెబ్బ ఒకప్పుడు వడదెబ్బ వై వై అని వేడి గాళ్ళు వచ్చేసాయి, నీకు తెలియకంట నువ్వు వడదెబ్బ తగిలే పరిస్థితుల్లోకి తీసుకొచ్చేసింది ఈ క్లైమేట్. వడదెబ్బ తగులుతుంది, నీకు గాలి లేదనుకుంటున్నావు, వడదెబ్బ తగులుతుంది. ఆ వడదెబ్బ నీకు తెలియకంట నువ్వు తోటకూర కాడ వాడినట్టులో వాలిపోతున్నావు. ఎందుకు వాలిపోతున్నావు? రోడ్డు మీదకి వస్తే నీకు తెలియదు. నోరు ఎండిపోతుంది, పెదాలు ఆరిపోతున్నాయి, నాలిక పిడతగట్టుకుపోతుంది, మొహమంతా జిడ్డు పట్టేస్తుంది. కానీ ఏముందిలే అనుకుంటున్నారు. కానీ దీని ప్రభావం వల్ల మనుషులు మృత్యువాత పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా, మిత్రులారా, మీకు పని ఉంటేనే మీరు బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు. ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. మీకు రాజకీయాలు కావాలి అనుకుంటే మీకు 4వ తారీఖున మీ ఇళ్లల్లో టీవీలో చూడండి, లేదంటే రోజు టీవీల మీద కూర్చోండి, లేదంటే మేము అప్డేట్లు చెప్తాం కావాలంటే. అంతేగాని మీరు ఉంటే మీకు చెప్పగలం, మీరు లేకపోతే ఎవరికి చెప్తాం మేము. కాబట్టి మిత్రులారా, దయించి మీకు పని ఉంటేనే బయటికి రండి, పని లేకపోతే బయటికి రావద్దు. అర్థం చేసుకోండి. మీ ఆలోచనని, మీ నిజమైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఋతుపవనాలు రాలేదన్న విషయం గమనించుకోండి. ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం. ఋతుపవనాలు ఈ పాటికి వచ్చేసాయి, కానీ ఈ ఎలక్షన్ వేడికి ఆ ఋతుపవనాలు వెనక్కి వెళ్ళినాయేమో. జూన్ 1వ తారీఖు నుండి రావచ్చు అని కేరళ చెబుతుంది, కేరళ వాతావరణ శాఖ. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నా, పిల్లలని ముఖ్యంగా బయటకు వదలొద్దు. పెద్దవాళ్ళు కూడా ఏం పర్వాలేదు, మిమ్మల్ని ఎవరు ఆక్షేపించరు. పని ఉంటేనే బయటకు రండి, పని లేకపోతే రాబాకండి ఈ 4 రోజులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. థ్యాంక్ యూ.